మెదక్ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సహకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఏళ్ల మోడీ ప్రభుత్వం సంకల్పంతో దేశం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు జి శ్రీనివాస్, కరణం పరిణిత జీవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన ప్రీమియం 5% తగ్గించారు. దాంట్లో 2.5% కేంద్రం రాష్ట్రం కలుపుకుంటే ఖరీఫ్ పంటకు 2.5%, రబీకి 1.5% రైతులు అంటే ఇటువంటి దానికి తీసుకొచ్చారు. కానీ ఈ సర్కారు కేంద్రం ఇచ్చినటువంటి పథకంలో ఇక్కడి రైతులను బాగా చేస్తే ఈ బాధలు రైతుకు ఉండవు. పంట ఎంత నష్టపోయిందో అంత మొత్తం కూడా బీమా ఇస్తారు. రేషన్ ఎంత ఈ సన్నబియ్యం ఇళ్లలో తినేస్తున్నారు కదా కాంగ్రెస్ సన్నబియ్యం తినేస్తున్నారు. ఇచ్చిన బియ్యం బాగా తినేస్తున్నారు. నలుగురు ఓటున్నారు. మనిషికి 250 గ్రాములు తినాలనుకోరు కిలో బియ్యం. ఆ ఇచ్చేది కిలో బియ్యమే. మిగతా 5 కిలోలు నరేంద్ర మోడీ 45 రూపాయల చొప్పున ఆ ఇంట్లో ఉన్న 10 మంది ఉంటే 10 మందికి 50 కిలోలు కేంద్రం ఇస్తే 10 కిలోలు మాత్రమే 10 మందికి మనిషికి 1 కిలో మాత్రమే రాష్ట్రం. నేను ఇట్లా చదివిన పేపర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. 70 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు కొనాలని టార్గెట్ పెట్టుకుంటే 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. 15,000 కోట్ల పేమెంట్ చేసింది. అయ్యా ఆ 15,000 కోట్లు కేంద్రం